ఇరిగేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎస్ జయకుమార్ను ధవళేశ్వరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూల మాలలతో ఘనంగా సత్కరించారు. ధవళేశ్వరంలో ఎస్ జయకుమార్ ఇరిగేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైనందున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు వెళ్లి పూల మాలలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు బి జార్జ్ ఆంటోనీ ప్రసంగిస్తూ ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారిలో గౌరవాధ్యక్షులు ఏ ప్రసాద్ కుమార్, సంఘం అధ్యక్షులు శ్రీ నక్క సోమేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ కె సాయిబాబా, అడ్వైజర్ వి డేవిడ్ రాజు, మెంబర్స్ సిహెచ్ సరస్వతిరావు, టిఎస్ ప్రభాకర్, యు సౌందర్య, అశోక్, ఎం రాజు, ఎం రాజ్బాబు, వి నవదీప్, సిహెచ్ ఆర్థర్ కాటన్ తదితరులు పాల్గొన్నారు. ఆయన గురించి చెప్పాలంటే నాకు తెలిసినంత మటుకు ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు పైబడి ఆయనకి నాకు బ్రదర్కి నాకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఏంటంటే అసోసియేషన్ పరంగా ఇక్కడ స్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ S16కి మరి ఇక్కడ బాడీ వేయడం జరిగింది డెవల్యూషన్కి. ఆ డెవల్యూషన్ బాడీలో కూడా బ్రదరు దానికి సెక్రటరీగా జిల్లా సెక్రటరీగా పనిచేయడం జరిగింది. ఇక్కడ అసోసియేషన్ కూడా చాలా గ్రాండ్గా మరి సర్వీస్ చేశారు వాళ్ళు. మరి ఆ సందర్భంగా మరి నాకు ఉన్నటువంటి అనుబంధంతో అందులోకి ఒక రకంగా చెప్పాలంటే రాజమండ్రి ఈ రాష్ట్రంలోనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి మరి ఆయుపట్టు ధవళేశ్వరం ఇరిగేషన్ ఆఫీసు ఇచ్చేతనంటే ప్రప్రథమంగా ఏర్పడినటువంటి అతి ప్రధానమైనటువంటి ఇరిగేషన్ ఆఫీసు ధవళేశ్వరంలోనే ఉంది. అది నిజంగా ఈ గ్రామానికే కాదు మనందరికీ కూడా చాలా గర్వకారణం. దాంట్లో పనిచేసినటువంటి మరి అత్యున్నటువంటి అధికారులు పనిచేశారు. దాంట్లో మన వాళ్ళు కూడా ఎస్ఓడి ఇంజనీర్లుగా ఎస్సీలుగా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వారందరితో కూడా మాకు అసోసియేషన్ తరఫున సంబంధ బాంధవ్యాలు ఉంటే ఏ ప్రాబ్లం వచ్చినా మరి సోదరుడితో చెప్తే ఇక్కడ అవన్నీ సాల్వ్ చేసి ఎంప్లాయీస్కి ఎంతో సహకారంగా పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఈ సందర్భంగా మన అందరి తరఫున ఆయన సన్మానం చేసుకునే భాగ్యం మనకు కలిగిందని అంటే నిజంగా చాలా సంతోషం. మన అసోసియేషన్ తరఫున మన ఇరిగేషన్ మిగతా స్టాఫ్ అందరి తరఫున కూడా ఆయనకి మరి ఈ ఘనమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ వచ్చినటువంటి తోటి సహజ బృందానికి పెద్దలు, అందరూ పెద్దలు, నేను ఈ ఒక్కొక్కరిని చెప్పలేనటువంటి పెద్దలు. నేను అందరికన్నా చాలా చిన్నోడిని, కానీ అన్నయ్యతో నాకు ఎప్పుడు ఒక ర్యాపో మెయింటైన్ చేస్తున్నాను. ఏ విషయం వచ్చినా ధవళేశ్వరం ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించి ఏ మీటింగ్ పెట్టినా ఫస్ట్ అన్నయ్య అటెండ్ అయ్యి తమ్ముడు ఇలా చేయి అలా చేయని కొంచెం సూచనలు సలహాలు ఇస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహించేవారు. ఇది ఇప్పుడు కాదు, నేను 28 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నాను. ఇప్పటికీ ఒక కళ, ఒక ఆశయం, పట్టుదల, శ్రమ, ఓర్పుతో కూడుకున్నటువంటి ఈ యొక్క విజయాన్ని నాకు అందించినటువంటి నా సోదరి మన ఉద్యోగులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఈ మన అసోసియేషన్ వారు ఏ చిన్న ఉద్యోగైనా పెద్ద ఉద్యోగైనా ఏ విషయం అయినా నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నా దగ్గరికి తేకుండా నాకు తెలిసినా సరే ఇమీడియట్గా నేను స్పందించి వాళ్ళ యొక్క అవసరాలను కానీ ఆపదలతో కానీ నేను తోడులు కానీ అదే నన్ను ఇంతవరకు తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇక నుండి కూడా ఎవరికి ఏ విషయంలో సాయం చేయాలన్నా, తోడ్పాటు ఇవ్వాలన్నా, సలహాలు ఇవ్వాలన్నా మా ఉద్యోగస్తుల తరఫున అట్ ద సేమ్ టైం నేను ఎస్సీ కమ్యూనల్గా కూడా నేను అన్ని రకాలుగా తోడుంటానని నేను అందరికీ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. నాకు ఇంత సన్మానం చేసి నన్ను పెద్దోడిని చేశారు అనవసరంగా, నేను చాలా చిన్నోడిని. మీ అందరికీ కూడా ఇంత మంచిగా ఆదరించినందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క పేరు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే అండి. కాకినాడలో ఏ విషయం వచ్చినా అన్న ముందు అన్నయ్య నాకు పెద్దన్నయ్య